అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. 6 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల డిమాండ్లు, ప్రివిలేజ్ అంశాలు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులను కాపలా పెట్టడం లాంటి పనులు చేయించుకుని కూడా 31,500 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని సాగర్ ఆరోపించారు. రివర్స్ పీఆర్సీ పేరిట వేతనాల తగ్గింపు, అదనపు బాటమ్ పెన్షన్ తగ్గించడం, పని చేయని హెల్త్ కార్డులు ఇవ్వడం, ఉద్యోగులపై కేసులు పెట్టడం చేసి ఉద్యోగులను నైతికంగా దెబ్బతీశారని ఎన్జీఓ ప్రతినిధులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రాజధాని పనులు, పోలవరం ప్రాజెక్టు, రోడ్ల నిర్మాణం, వివిధ స్కీములు పునః ప్రారంభమై అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని అభినందించారు. చివరికి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఆడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసి ఎం వెంకటేశ్వర్లను చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్కి సంబంధించి మరి గత 6 సంవత్సరాలుగా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ల విషయంలోనూ, ఉద్యోగులకు సంబంధించిన ప్రివిలేజ్ విషయంలోనూ, ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన విషయంలోనూ, అలాగే ఉద్యోగులు దాచుకున్న డబ్బుల విషయంలోనూ గత 6 సంవత్సరాలుగా ప్రతిష్టంభన ఏర్పడింది. మరి గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ఇచ్చి, హెల్త్ కార్డ్స్ పనిచేయని పరిస్థితిని ఇచ్చి, మరి మద్యం దుకాణాల దగ్గర మమ్మల్ని కాపులాలు పెట్టి బకాయిల్ని 31,500 కోట్ల రూపాయల బకాయిల్ని పెట్టి రివర్స్ పీఆర్సీతో ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని తగ్గించి, అలాగే మాకు రావాల్సిన హెచ్ఆర్ఏని తగ్గించి ఇవన్నీ చేశారు. కానీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వీటన్నిటికీ తెరబడేట్లు చేస్తుందని చెప్పి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు పెద్ద ఆశాభావంతో ఉన్నారు. కానీ 15 సంవత్సరాల టైం, 15 నెలల సమయం గడిచినప్పటికీ 1వ తారీఖు జీతాల చెల్లింపు, మా మీద ఉన్న కేసులు ఎత్తివేయడం, అలాగే 10,000 కోట్ల వరకు బకాయిలు చెల్లింపు తప్పితే ఉద్యోగులకు సంబంధించిన మిగతా విషయాల మీద ఒక అడుగు కూడా పడని పరిస్థితి ఉన్నది. ఇప్పటికి 4 డిఏలు ఈ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్ లో ఉన్నాయి. 4 డిఏలు చెల్లించాలని మేము దఫదఫాలకు అడుగుతున్నాం. ఇంతవరకు డిఏ చెల్లింపుల మీద ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అలజడులు